వెల్కమ్ టు హైపర్ న్యూస్ బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన సూపర్ 6 పథకాలను నియోజకవర్గ పరిధిలోని ప్రతి ఒక్క ఓటర్కు తెలియజేయవలసిన బాధ్యత టీడీపీ శ్రేణులపై ఉందని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోని గూడూరు నియోజకవర్గం టీడీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. పార్టీ నాయకులకు సునీల్ కుమార్ భవిష్యత్తుకు గ్యారంటీ కిట్లను అందజేశారు. గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ మాట్లాడుతూ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం విస్తృతంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రజల దగ్గరకు వెళ్లి సూపర్ 6 పథకాలను వివరించగలిగితే ఓటర్లు తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతారని ఆయన శ్రేణులకు సూచించారు. గూడూరు నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన వైసీపీ నాయకులు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీలోనికి చేరేందుకు ముందుకు వచ్చారని, ఈ క్రమంలోని పార్టీలో చేరిన వారిని గౌరవిస్తూ నాయకులు సమన్వయంతో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించే లక్ష్యంతో ముందుకు సాగాలని కోరారు. ఈ నెల 7వ తేదీన గూడూరు మండలం పరిధిలోని చెన్నూరు గ్రామంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు బహిరంగ సభ జరుగుతుందని, ఆ సభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలోని నియోజకవర్గ పరిధిలోని గూడూరు పట్టణ కమిటీ మరియు అన్ని మండలాలకు చెందిన టీడీపీ పార్టీ అధ్యక్షులు, పార్టీ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. అనుమోద సంఘాల అధ్యక్షులు, తెలుగు యువత, బీసీసీఎల్, ఎస్సీసీఎల్, ఎస్టీసీఎల్ నాయకులు, ముఖ్యంగా మహిళా రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, బూత్ కమిటీ, నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు విస్తృత స్థాయి సమావేశానికి ఇంతమంది అటెండ్ అయ్యారంటే ఇదే గూడూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయానికి ఆనందం చెప్పి నేను తెలియజేస్తాను. ఎందుకంటే సునామీ మొదలైంది, నెల్లూరు జిల్లాలో సునామీ మొదలైంది. ఆ సునామీ ప్రభావం ఈరోజు ఈ జన సముద్రం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా మనమందరం కూడా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని చేశాం. మొత్తం మీద 99,700 ఇళ్ళు మనం చేయాల్సి వస్తే 47,000 చిల్లర ఇళ్ళు చేసాం. అంటే 47% చేసాం. కానీ యాక్చువల్గా మనం చేయాల్సింది ఇక్కడ అట్లీస్ట్ ఒక 70%, 70% చేస్తే మనం సక్సెస్. ఎందువల్లంటే ఈ సూపర్ 6 పథకాలు మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి బాండ్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే వాళ్ళందరూ కూడా మన పార్టీ కూడా సిద్ధంగా ఉంటారు. అవి చెప్పకుండా మనం సగం తిరిగి సగం చెప్పకపోతే మనం ఇచ్చే పథకాలు జనాలు అవ్వకపోతే రేపు మనకి అన్ని కూడా ఇబ్బందికర పరిణామం. ఏముందిలే జనాభా అంతా చేరుతున్నారు, గెలిచిపోతాం, సూపర్ 6 పథకాలు జనాలు చెప్పాల్సిన అవసరం లేదు అని మీరు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ పోతే అందరికి ఇబ్బంది అయ్యేటువంటి కార్యక్రమం. ఖచ్చితంగా ప్రతి బూత్ కమిటీ కైనారు, క్లస్టర్ ఇన్ఛార్జి, యూనిట్ ఇన్ఛార్జి, అక్కడ పార్టీ ప్రెసిడెంట్, సెక్రటరీ, అనుబంధ సంఘాల వాళ్ళు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్స్ అందరూ కూడా ఖచ్చితంగా ఈ కార్యక్రమం చేయాలి. ఎందువల్లంటే ఎంత తిరిగి ప్రజల్లోకి వెళ్ళి ఈ సూపర్ 6 పథకాలు చెప్తే అంత ప్లస్ మనకు వస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే సర్వేలు కూడా ఇప్పుడు జరిగిన సర్వేలు అన్నింటి కూడా ఏంటంటే మన వాళ్ళు ఏ విధంగా ఈ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ చేశారో, ఎంత ఎక్కువ చేశారో అక్కడ స్పష్టంగా తెలుగుదేశం పార్టీ గెలుపు స్పష్టంగా అర్థమైపోయే కార్యక్రమం. కాబట్టి దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ముఖ్యంగా క్లస్టర్, యూనిట్, అలాగే బూత్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ కార్యక్రమాన్ని మీరు ఖచ్చితంగా చేస్తారని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో వలసలు ప్రారంభమైనాయి. మామూలుగా గూడూరు
స్వచ్ఛందంగా వచ్చి పార్టీ కండవాళ్ళు కప్పుకున్నారు. అలాగే గ్రామాల్లో మన పార్టీ అధ్యక్షులు మన నాయకులందరూ కూడా చాలా మందిని పార్టీలో చేర్చే క్రమంలో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. మొన్న ఇక్కడ గూడూరులో మనకి చెన్నూరులో ఇంతకుముందు ఒకే ఒక లీడర్ ఉండేవాడు. ఈరోజు మొత్తం ముక్కాలు చెన్నూరు ఈరోజు తెలుగుదేశం పార్టీ చేరిపోయింది. అంతా పెద్దవాళ్ళు రెడ్డి సామాజిక వర్గం కమ్యూనిటీ మొత్తం కమ్యూనిటీ అంతా కూడా తెలుగుదేశం పార్టీ జాయిన్ అయిపోయింది. వాళ్ళకి ఇచ్చిన పదవులు కూడా రాజీనామాలు చేసే ఈ రోజుల్లో అందరూ కూడా వాళ్ళు కూడా త్వరలో రేపు బాబు గారి దగ్గర ఉంటే బాబు గారి దగ్గర, లేకపోతే లోకేష్ బాబు గారి దగ్గర ఉంటే లోకేష్ బాబు దగ్గర వాళ్ళ పార్టీలో జాయిన్ అవుతారని నేను తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా మనకి కోటలో కూడా తీర ప్రాంతంలో ఒక ఇబ్బందికరమైన పరిణామం ఉండింది. మనకి ఎట్టబ్బా ఏజెంట్ ఎట్టబ్బా మనోడు పాపం అంతా పేద నాయకుడు ఉండేదంతా కూడా పోరాడడం భయం కూడా నాకు కూడా ఉండింది. అక్కడ దొరుకుగొట్టు దశయ్య గారు వైఎస్ఆర్సీపీ నాయకులు మన పార్టీలో రేపు 2వ తేదీ జాయిన్ అవుతున్నారు. కాబట్టి ఆ బాధ కూడా మాకు లేదు. ఖచ్చితంగా అక్కడ మా సర్వోత్తమ రెడ్డి గారు, మా కోటారెడ్డి గారు అక్కడ వాళ్ళందరూ కూడా సమన్వయం చేసుకుని నడుపుతారు. అయితే మీకు తెలియజేస్తున్న అందరూ కూడా పాత వాళ్ళకి ప్రాధాన్యత తగ్గే సమస్య లేదు. మళ్ళీ చెప్తున్నాను మీకు, పాత వాళ్ళే, కొత్త వాళ్ళు కూడా గౌరవిద్దాం. అట్లా పాత వాళ్ళు వదిలే సమస్య లేదని చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, అది అర్థం చేసుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే వాకాడు మండలంలో కూడా 2వ తేదీ చాలా మంది నాయకులు చేరేటువంటి కార్యక్రమం ఉంది. 2వ తేదీ తర్వాత కూడా ఇంకా కొంతమంది నాయకులు మన పార్టీలో చేరేటువంటి కార్యక్రమం కూడా ఉంది. పెద్దలు అమర్నాథ్ రెడ్డి గారు వస్తారు. ఆయన సమక్షంలో వాకాడు మండలంలో కొందరు నాయకులు మన పార్టీ తీర్థపుచ్చుకుంటారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా గూడూరు పట్టణంలో కనుమూరి హరిశ్చంద్రారెడ్డి గారు 2వ తేదీ పార్టీలో జాయిన్ అవుతున్నారు. కనుమూరి హరిశ్చంద్రారెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన పార్టీలో చేరే వాళ్ళని దయచేసి లీడర్స్ వెళ్ళి ఒక శాలువా కప్పి సంతోషమై ఆహ్వానిస్తున్నామని చెప్పి చెప్పడం శుభపరిణామం. అట్లా కూడా ఆయన వస్తున్నాడు, నేను అయిపోతున్నాడు భయపడితే ఇబ్బందికర పరిణామం. నేను మళ్ళీ చెప్తున్నాను మీ అందరికీ, మన మైనస్ 45,000. ఈ 45,000 కూడి మళ్ళీ మనం గెలవాలంటే ఏ విధంగా ఎంతమంది పార్టీలో చేర్చుకోవాలి ఆలోచించుకోమని చెప్పి మిమ్మల్ని తెలియజేస్తాం. రేపు లోకేష్ బాబు గారు 7వ తేదీ మన గూడూరుకి వస్తున్నారు. చెన్నూరులో పెట్రోల్ బంక్ ఆపోజిట్ గా మీటింగ్ ని ఏర్పాటు చేస్తున్నాం. అయితే మన టైం ఏంటంటే మధ్యాహ్నం 2 గంటల సభ కాబట్టి దాన్ని మనం విజయవంతం చేయాల్సినటువంటి పూర్తి అవసరం ఉంది. అంటే అందరూ ఏమీ లేనప్పుడు విజయవంతం చేయడం కాదు, కష్టకాలంలో విజయవంతం చేయడం గొప్ప. కాబట్టి ఆ కష్టకాలంలో విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. దాదాపు 10,000 మందికి తప్పకుండా ఆ సభకి మొబిలైజేషన్ చేయాలని చెప్పి నేను కోరుకున్నా. దూర ప్రాంతాల వాళ్ళు తక్కువ తీసుకొచ్చినా, ముఖ్యంగా చిలకూరు అలాగే గూడూరు టౌన్, గూడూరు రూరల్ నుంచి ఎక్కువ మందిని తరలించేందుకు, గూడూరు టౌన్ నుంచి ఎక్కువ మంది తరలించేందుకు మా నాయకులందరూ కూడా సహకరించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. కాబట్టి ఆ సభని విజయవంతం చేసిన తర్వాత మళ్ళీ ఫైనల్లో బాబు గారి సభ ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అవసరమైతే రేపు లోకేష్ బాబు గారి చేత ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, మన గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపని చెప్పి, అది కూడా ఆయనకి చెప్పి ఖచ్చితంగా మనం కలిపే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా నిన్న ఇక్కడ మన పైన పోటీ చేసే అభ్యర్థి నేనేదో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆయన చెప్పడం ఏంటంటే, నేను లోకల్ని, ఈ డివిజన్ అంతా ఒకటి, దాంట్లో మా రాపూర్ కూడా ఉంది, ఎందుకంటే సునీల్ కుమార్ కూడా లోకల్ అనుకుంటున్నాడు. నా సునీల్ కుమార్ దగ్గర ఉన్నాడు ప్రసాద్, మనతో సెక్యూరిటీ గార్డ్ ప్రసాద్, ఆయన నకిలీ సెక్యూరిటీ ఆఫీసర్ అని చెప్తున్నాడు. ప్రసాద్ ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకొని కృష్ణపట్నం కోర్టులో ట్రైనింగ్ అయ్యి ఆల్రెడీ ఆయనకి ఐడి కార్డు కూడా ఇచ్చారు. ఇటోళ్ళు ఇప్పుడు ప్రతి ఎమ్మెల్యే దగ్గర ఇన్ఛార్జ్ దగ్గర అంతా వాళ్ళే సెక్యూరిటీ సంబంధించిన వాళ్ళే. లాస్ట్కి నాతో ఉండి అతను కూడా నాలుగు పరిస్థితికి వచ్చాడు. ఈరోజు మా ప్రసాద్కి విపరీతమైన బంధువులు ఉన్నారు, ఇదంతా కూడా ఇతనికి ఒక్కరు లేరు మన ప్రత్యర్థికి. నువ్వు లాస్ట్కి ఆ పరిస్థితి చేసావు. నాతో ఉండే నా దగ్గర ఉండే అతన్ని కూడా విమర్శించే స్థాయికి నువ్వు వచ్చేసావు. అలాగంటే ఏమంటే మాట్లాడతాడు. జనార్దన్ రెడ్డి గారు
అదే జనార్దన్ రెడ్డి గారు పోటీ చేయలేదా? అక్కడ ఎంపీకి వెళ్ళి శ్రీనివాస్ రెడ్డి గారు పోటీ చేయలేదా? నీ బాసు చంద్రబాబు నాయుడు గారు పోటీ చేయలేదా? నీ చిన్న బాసు లోకేష్ బాబు గారు పోటీ చేయాలి అన్నాడు. నాయన బాబు, నీ చరిత్ర అంత చరిత్ర కాదు నాయన. అది చరిత్ర ఉండదంటే చంద్రబాబు నాయుడు గారు చరిత్ర రాయలేవు, లోకేష్ బాబు చరిత్ర రాయలేవు, జనార్దన్ రెడ్డి గారిది, నల్లపరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారిది పెద్ద చరిత్ర. ఆ చరిత్రకారులతో నువ్వు పోల్చుకోవడంలోనే నీ యొక్క అమాయకత్వమో లేదా అత్యుత్సాహం కనపడుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. మీరు కొంచెం వెనక్కి జరుపుకోవాలి. అలాగే చిత్తూరు మండల అలాగే చిలుకూరు ప్రశ్నించారు. నువ్వు యాడికి వస్తున్నా? మీరు కొంచెం నా కొద్ది మీరు వెనకరండి. అలాగే పెద్దలు వెంకటేశ్వర గారు బాధలు, వెంకటేశ్వర గారి మొదలు అలాగే బిల్లు సత్యనారాయణ గారు, అలాగే నరసింహ గారు, రాజు గారు, చూడు సురేంద్రనా. రాజరాజు గారు, గూడూరు పట్టణంలోని ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు 5 కేంద్రాలలో ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. విద్యార్థులను తల్లిదండ్రులు పరీక్షా కేంద్రానికి తీసుకుని వచ్చారు. సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేసి పరీక్షా కేంద్రంలోనికి అనుమతించారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని వసతులు ఏర్పాటు చేశారు.
గూడూరు పట్టణంలోని బ్రాహ్మణులు కర్మక్రతువులు నిర్వహించుకునేందుకు వీలుగా భవన నిర్మాణానికి ఆదిశంకరాచార్య బ్రాహ్మణ సేవా సంఘం కృషి చేస్తుందని ఆదిశంకర బ్రాహ్మణ సేవా సంఘం కోశాధికారి బాలాజీ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలోని ఆదిశంకర బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలోని ఈ సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలోని ఆదిశంకర బ్రాహ్మణ సేవా సంఘం నిర్వహించిన ఈ సమావేశంలోని పలువురు బ్రాహ్మణులు పలు సమస్యలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆదిశంకర బ్రాహ్మణ సేవా సంఘం కోశాధికారి బాలాజీ మాట్లాడుతూ పట్టణ పరిధిలోని బ్రాహ్మణుల సహకారంతో గూడూరు పట్టణంలోని బ్రాహ్మణులు కర్మక్రతువులు నిర్వహించుకునేందుకు వీలుగా భవన నిర్మాణానికి కృషి చేస్తున్నామని, త్వరలో ఈ కార్యక్రమం రూపుదాల్చే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. అదేవిధంగా బ్రాహ్మణ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి వాటి పరిష్కారానికి కూడా పనిచేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోని పట్టణ పరిధిలోని పలువురు బ్రాహ్మణులు పాల్గొన్నారు. శంకరాచార్య బ్రాహ్మణ సేవా సంఘానికి కోశాధికారిగా పనిచేస్తున్నాము. ఇందాక మా ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు చెప్పినట్లుగా మొట్టమొదటిసారిగా గూడూరు పట్టణంలో రాష్ట్ర స్థాయి నాయకులను ఆహ్వానించి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య ప్రెసిడెంటు, సెక్రటరీ ఒక రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని గూడూరులో ఏర్పాటు చేసి మన యొక్క గూడూరు బ్రాహ్మణ కుటుంబీకులందరినీ కూడా ఆహ్వానించి వారి సమక్షంలో రాష్ట్ర స్థాయి సదస్సుని ఏర్పాటు చేస్తున్నాము. దీంట్లో ముఖ్యంగా గూడూరు పట్టణంలో మన బ్రాహ్మణ కుటుంబీకులు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య కర్మకర్తల భవన యొక్క నిర్మాణము, స్థల సేకరణ. దీంట్లో ఆదిశంకరాచార్య బ్రాహ్మణ సేవా సంఘం గత 5 సంవత్సరాల నుంచి స్థల సేకరణకు నిర్విరామంగా కృషి చేసి కొంత పురోగతి కూడా సాధించాము. దాని మీద ఇంకా ముందుకు వెళ్ళడానికి పూర్తిగా నిర్మాణాల్లో తగిన సూచనలు, సలహాలను కూడా మేము గూడూరు బ్రాహ్మణ కుటుంబీకులు అందరి నుంచి కూడా ఆశిస్తున్నాము. కావున ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని గూడూరు పట్టణంలో ప్రతి ఒక్క బ్రాహ్మణ కుటుంబీకులు అందరూ కూడా ఈ సమావేశానికి వచ్చి ఇక్కడ రాష్ట్ర స్థాయి నాయకుల దృష్టికి మన యొక్క సమస్యలు తీసుకెళ్తే దానికి వారు ప్రభుత్వంతో కానీ ఇంకా రాష్ట్రంలో పెద్దలతో మాట్లాడి మనకి ఎంతో కొంత సహాయ సహకారాలు అందిస్తూ ఆ యొక్క భవన నిర్మాణాన్ని పూర్తి చేసుకోవడానికి మనకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామని వారు హామీ ఇచ్చారు. అలానే తర్వాత గూడూరు ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్గా ఉన్న శ్రీకంఠి రామ్మోహన్ రావు గారు మా ఆదిశంకరాచార్య బ్రాహ్మణ సేవా సంఘానికి గౌరవాధ్యక్షులుగా వారిని ఆహ్వానిస్తే వారు చాలా సంతోషంతో అంగీకరించడం జరిగింది. వారి యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కూడా అదే మన గూడూరు పట్టణంలోని ప్రముఖులందరి సమక్షంలో చేయాలని సంకల్పించాము. ఈ కార్యక్రమానికి కూడా విరివిగా బ్రాహ్మణ కుటుంబీకులు అందరూ వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేసి తమ అమూల్యమైన సలహాలు, సూచనలు మాకు అందించి మేము ఇంకా కూడా ముందు మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి మాకు తగిన సహాయ సహకారాలు అందిస్తారని కోరుతున్నాము. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో వచ్చి మన యొక్క బ్రాహ్మణుల ఐక్యతని రాష్ట్ర స్థాయి నాయకత్వానికి తెలియజేయాల్సిన ఆవశ్యకత, బాధ్యత కూడా మనం ప్రపంచ దేశాల్లోకెల్లా భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు నిరంతరం శ్రమిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మరలా ప్రజలందరూ గెలిపించాలని బీజేపీ పార్టీ రాష్ట్ర సెక్రటరీ ముని సుబ్రహ్మణ్యం వెల్లడించారు. గూడూరు మండలం చెన్నూరు గ్రామంలోని బీజేపీ ఆధ్వర్యంలో ప్రజాపోరు కార్యక్రమం నిర్వహించారు. గూడూరు మండలం చెన్నూరు గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాపోరు కార్యక్రమంలో బీజేపీ నాయకులు గ్రామంలోని ప్రజలకు కరపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర సెక్రటరీ ముని సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, ప్రపంచంలో అన్ని దేశాల కన్నా భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనలోని పూర్తిగా విఫలమైందని, రాబోయే ఎన్నికల్లో మరలా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీని ప్రజలందరూ గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలోని నాయకులు బాలకృష్ణ నాయుడు, భైరప్ప, ప్రకాష్ నాయుడు, కిరణ్ కుమార్, అభిలాష్, వెంకటేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఇల్లు, అదేవిధంగా ఇల్లుతో పాటు గ్యాస్తో పాటు సౌభాగ్య లక్ష్మి అనే పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, అదేవిధంగా గ్రామాల్లో అన్న కూడా ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన అనే పథకం కింద మొత్తం సిమెంట్ రోడ్లు, అదేవిధంగా ఇంటింటికి
హర్ఘర్ జల్ అనే పథకం కింద మన పట్టణంలో అయితే 100-200కి, రూరల్ అయితే ఉచితంగా ప్రతి ఇంటికి కొలాయిస్తూ, ఈ విధంగా సౌభాగ్య లక్ష్యం ద్వారా ఉచితంగా కరెంట్ ఇస్తూ ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నా అన్ని రంగాలను ముందుకు తీసుకెళ్తూ ఆర్థిక రంగాన్ని ఈరోజు పరుగులెత్తిస్తూ ఈరోజు ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక సంస్థగా ఈరోజు దేశంగా ఈరోజు భారతదేశం ఉంది. ఈరోజు మన వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాలు ఏమైనా చేసిందా అంటే ఇసుక దందాలు, మా కల్తీ మద్యము, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాలకి స్టిక్కర్లు వేసుకోవడం, ఈ కార్యక్రమాలు తప్ప ఇంకా వేరే కార్యక్రమాలు ఏవి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి గాలికి వదిలేసింది. అదేవిధంగా మన గూడూరు పట్టణంలో చుట్టుపక్కల అంతా కూడా మనందరికీ తెలుసు, ఈ మైనింగ్ సంబంధించి ఈరోజు దోచుకోవడం, దాచుకోవడం తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రజలకు ఏదైనా చేసిండే అవకాశం ఉంటే మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము చర్చకు సిద్ధం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.